ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమార్తె శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సతీమణి వరలక్ష్మి గారు మరణించడం జరిగింది. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె నిన్న బుధవారం రాత్రి మరణించడం జరిగింది. అయితే టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విచ్చేసి సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంటి వద్దే ఉన్నాము. మరి కాసేపట్లో ఆమె అంత్యక్రియలు మొదలవుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరిగా కూడా విచ్చేసి ఆమెకు సంతాపం అయితే ప్రకటిస్తున్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే చిరంజీవి గారు కూడా విచ్చేయడం జరిగింది. ఆమెకి సంతాపం తెలిపి వెళ్ళినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదే ఒక్కొక్కరిగా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అదేవిధంగా సురేష్ గారు, ప్రతి ఒక్కరు ఇలా ప్రముఖులంతా కూడా విచ్చేసి ఆమె ఇంటి వద్ద సంతాపం అయితే తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో ఆమె అంత్యక్రియలు కూడా మొదలైతాయన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి గారు అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న సంగతి తెలిసింది. అయితే కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. నేడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్ తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అయితే ఈరోజు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సతీమణి వరలక్ష్మి గారు మరణించడంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కొంతకాలంగా క్యాన్సర్ తో అయితే బాధపడుతున్నటువంటి ఆవిడ ఇక ఈరోజు వాళ్ళ ఇంట్లో లేరన్న విషయాన్ని కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తూ ఆమెకు సంతాపం కూడా ప్రకటిస్తున్నారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు అయితే మొదలవుతా అన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఇందాక కూడా కొద్దిసేపటి క్రితమే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు ప్రముఖులంతా కూడా విచ్చేస్తూ ఒక్కొక్కరిగా వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు సంతాపం అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కూడా అంత్యక్రియలు అయితే మొదలవుతాయి అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి మరికొంతమంది ప్రముఖులు కూడా రానున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక్కొక్కరిగా అయితే విచ్చేస్తున్నారు. మనకి కొంతమంది ప్రముఖులు కూడా ఇప్పటి వరకు వచ్చి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా చిరంజీవి గారు కూడా వాళ్ళ ఇంటి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సంతాపం తెలియజేసి కూడా ఆయన ఇందాక వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక్కొక్కరుగా కూడా వాళ్ళ ఇంటికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ప్రముఖులు ఇంకా సేపట్లో వస్తారా లేదా అన్న ఇంకా వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇంటి దగ్గర. మాట్లాడతారా అసలు? ఈవెంట్ కూడా చేస్తారు. తెలుసు
డబ్బులకి వెళ్తుంది అలా చేస్తుంది మీ చేస్తుంది రావంజీ ఇక్కడే ఉంది నాతో పాటు మాట్లాడతారా అసలు? ఇది ఈవెంట్ కూడా చేస్తారా మీరు? డబ్బులకి వెళ్తుంది అలా చేస్తుంది మీ చేస్తుంది రావంజీ